ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియ సోదరులకు అందరికీ వందనాలండి. ఆరాధన తలంపు కొరకు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగులపరుడి, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. చెల్లిద్దామండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరొక పునరుద్ధాన దినంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీ శరీరానికి రొట్టె, మీ రక్తానికి ప్రభు బదులుగా ఉన్నటువంటి పాత్రలోకి మేము ప్రవేశించేటప్పుడు ఏ విధముగా ఉండి ఎటువంటి లక్షణాలు కలిగి మేము ఉండాలో అలా ఉన్నప్పుడు ప్రభు మేము మీ రొట్టెలోను మీ యొక్క శరీరం మీ యొక్క రక్తంలో మేము పాలు పంపులు ఎలా పొందాలో ఆ సంగతులు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. చదివిన లేఖన భాగం ప్రభు ఆరాధన తలంపు కొరకు మీరే వివరించమని, మీ సహాయాన్ని అందించమని, మా స్తుతులకి పాత్రుడును స్తోత్రార్హుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు అడిగి వేడుకొని చెల్లిస్తున్నాం మా తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియ సహోదరులారా, మనం చదివిన లేఖన భాగం దినవృత్తాంతముల మొదటి గ్రంథం నుండి 16వ అధ్యాయం నుంచి 29వ వచనం మనం చదివాం. అందులో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరంటే దావీదు పలుకుతున్న వంటి సందర్భం. ఉబేదెదోము నుండి మరి మందసం రప్పించినప్పుడు యెరూషలేముకి దావీదు అత్యానంద భరితుడై తాను పలుకుతూ దేవుడు ఎటువంటి లక్షణములు కలిగినవాడు, ఎటువంటి ప్రభావము కలిగినవాడు, ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడో ఆయన గురించి ఇక్కడ చాలా వివరంగా రాస్తూ ఆయన గురించి వర్ణిస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే ప్రారంభంలో, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగులపడి, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని స్తుతించేవారు ఆయన యొద్దకు ఎలా రావాలో ఇక్కడ అద్భుతంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. అసలు దేవునికి యొక్క నామమునకు స్తుతులు లేక మహిమ ఎవరు చెల్లించాలి అని అంటే మొదటిగా అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించడి, తగిన మహిమను చెల్లించండి అంటున్నాడు. ఎవరు ఆయనకు చెల్లించాలంటే 23వ వచనంలో అంటాడు, పైన ఉంటుంది చూడండి. 23వ వచనంలో, సర్వభూజనుల యెహోవాను స్తుతించడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అంటున్నాడు. అలాగే 28వ వచనంలో అంటాడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. అలాగే 30వ వచనంలో అంటాడు, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటున్నాడు. ఇక్కడ మనకి ఒకటి ఏమంటున్నాడంటే సర్వజనులారా అన్నాడు, అంత మాట అయితే కుటుంబాల వారిగా స్తుతించాలన్నాడు. అంత మాత్రమే కాదు కానీ భూజనులారా స్తుతించండి అన్నాడు. సర్వజనులారా అని అంటే రక్షణ ప్రకటించుడి సర్వజనులారా అని అంటున్నాడు. అక్కడ గుణలక్షణాలు ప్రకటించమని నూతన నిబంధన గ్రంథంలో పేతురు గారు తెలియజేస్తాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించుడి అని అంటున్నాడు. కనుక ప్రకటించుడి అనంటే ఆయన యొక్క దేవుని సర్వోన్నతుడైన దేవుని యొక్క లక్షణాలు మన జీవితంలో అన్వయించుకొని దాని ద్వారా ఆయనను మనము ప్రకటించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు 28వ వచనంలో జనముల కుటుంబములారా అంటున్నాడు. ఒకటి వ్యక్తిగతంగా స్తుతించమంటున్నాడు, రెండోది కుటుంబముల వారిగా స్తుతించమంటున్నాడు. కుటుంబముల వారిగా స్తుతించమంటున్నాడు, జనముల కుటుంబములారా అంటున్నాడు.
జనముల కుటుంబములారా అని అంటే ఇప్పుడు మనం ఏ కుటుంబంలో ఉన్నామంటే దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాం. అనగా సార్వత్రిక సంఘంలో మన వ్యక్తులుగా కుటుంబంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఆయన ఎలా స్తుతించాలంటే 28వ వచనం అంటున్నాడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి అన్నాడు. అంటే మన బలము, మన శక్తి, మన యొక్క ప్రభావమును అంతా కూడా మన శక్తినంతా దారబోసి ఆయన స్తుతించాలని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. మన మహిమ, మన బలము, మన ప్రభావము, మన శక్తి, మన సామర్థ్యము అంతటితో ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించాలి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎక్కడ స్తుతులు చెల్లించాలని కూడా చెప్తున్నాడంటే 24వ వచనం అంటున్నాడు. 24వ వచనం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించడి, అన్యజనులు ఆయన మహిమను ప్రచురించడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించడి అంటున్నాడు. అన్యజనులు ఆయన మహిమను మనం ఏం చేయాలంట? మహిమను ప్రచురించడి, సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించడి అంటున్నాడు. అన్యజనులు అంటే ఒకప్పుడు మనం అన్యజనాంగంలో ఉన్నటువంటి వారము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్య జనాంగంలో నుండి దేవుని యొక్క వ్యతిరేకంగా ఉన్న కుటుంబంలో నుండి, ఒకప్పుడు అన్య కుటుంబంలో నుండి దేవుని కుటుంబంలోకి మనం వచ్చినట్టు మనము ఇప్పుడు మనం ఎక్కడ స్తుతించాలంటే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాలి అంటున్నాడు. ఎలా ప్రచురించగలం అంటే మన గుణ యొక్క లక్షణంలో బట్టి ఆయన మనం స్తుతించగలం. అంత మాత్రం కాదు, సమస్త జనులను అంటున్నాడు. సమస్త జనులలో అనగా అన్యులలో నుండి అలాగే విశ్వాసంలోనూ కూడా మనం ఎలాగా సమస్త జనుల మధ్య మనం ఏం చేయాలంటే ఆయనకు స్తుతులు ఆరోపించాలి, ఆయన మనం స్తుతించాలి. ఒకటి, మనము ఎలా ఆయనకి స్తుతులు చెల్లించాలో చూసాం, ఎక్కడ చెల్లించాలో చూసాం. అంత మాత్రమే కాదు, మూడవదిగా అంటున్నాడు ఆయన ఎటువంటి వ్యక్తి కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 25వ వచనం చూడండి, యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడంట. ఆయన మహాఘనత వహించినవాడు. ఈ భూమి మీదకి ఆయన రాక మునుపు తన పునీతమైన పాదాలు ఆయన భూమి మీద మోపక మునుపు ఆయన మహాఘనత వహించినవాడు. ఎక్కడంటే మహాకాశములు ఎవరి మధ్య అంటే దూతల మధ్య, ఎలాగంటే నిత్యము పరిశుద్ధుడనే స్తుతుల మధ్య మహాఘనత వహించిన వంటి వాడు. అంత మాత్రమే స్తుతి నొందదగినవాడు. ఆయన మాత్రమే పరలోకమందును భూమి అందును స్తుతులు తగిన వంటి వాడు, స్తుతులకు ఆధారభూతుడు అయినటువంటి వాడు, స్తుతులకి పాత్రుడు అయినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఘనత వహించిన వాడు, స్తుతునందదగినవాడు. అంత మాత్రమే కాదు, సమస్త దేవతల కంటే ఆయన ఎలాంటి వాడంట? పూజనీయుడు. పూజకు అర్హుడు, ఆరాధనకు అర్హుడు, ఘనతకు అర్హుడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఒకానొక దినం వస్తుంది, ఒకప్పుడు ఎవరైతే మనం వ్యర్థముగా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం పూజించి ఆరాధించామో, ఒకానొక దినము వచ్చినప్పుడు ఆ సమస్త దేవతలు ప్రభువైన యేసుక్రీస్తు ముందర అవి మోకరిల్లుతాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన ఎంతటి గొప్పవాడంటే స్తుతినందదగినవాడు అన్నాడు, ఘనత వహించినవాడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పూజనీయుడు. ఆయన ఇంకా ఎంతటి ఉన్నతమైనటువంటి వాడంటే 26వ వచనం నుంచి 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు, జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. జనములు దేవతలు ఒట్టి విగ్రహములే. ఇప్పుడు అవన్నీ కూడా అవి ఒట్టి విగ్రహమే. ఈయన ఒట్టి విగ్రహం వంటి వాడు కాదు. ఈయన మాట్లాడగలడు, తన కార్యాలు జరిగించగలడు, అన్యుల మధ్య కార్యాలు తను ఏమైనా చేయగలడు. మహాశక్తివంతమైనటువంటి వాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కదా అంటున్నాడు, యెహోవా ఆకాశ వైశాల్యమును
సృజించినవాడు, భూమికిని సూర్యునికి వైశాల్యము సృజించినవాడు, భూమికి సూర్యునికి మరి ఉన్నవంటి మరి ఉపగ్రహములకు వైశాల్యమును లేక డిస్టెన్స్ను ఆయన ఆపాదించినటువంటి వాడు. భూమి తన యొక్క కక్షలో తిరిగినట్లు, చంద్రుడు తన స్థానంలో ఉన్నట్లు, మిగతా గ్రహాలు గెలాక్సీ కూటమి వాటి స్థానాల్లో ఉన్నట్టు ఆయన నిర్మించినటువంటి వాడు. మహాకాశములను నిర్మించినటువంటి వాడు, ప్రకృతిని నిర్మించినటువంటి వాడు, మానవుని యొక్క నిర్మాణకుడు. ఇలా చెప్పుకుని మనం వెళ్తే సమస్తమును ఆయన నిర్మాణకుడు. 26 జనములో దేవతలైన ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలము సంతోషములు ఆయన వద్ద ఉన్నవి. బలము సంతోషములు, మనం ఏవైతే బలము కలిగి ఉన్నామో, ఏవైతే సంతోషము కలిగి ఉన్నావో అవన్నీ కూడా ఆయన వద్ద ఉన్నవని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడంటే 29వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయనకు తగ్గట్టుగా మనం ఆయనకు స్తుతులు చెల్లించి ఆయన తగ్గట్టుగా మనం ఆరాధించాలి. ఆయన తగ్గట్టుగా ఆరాధించాలి. ఈ లోకంలో మనం కొంతమంది స్నేహాల ఎంపికలు మనం చూస్తాం. వారు స్థాయిని బట్టి ఏం చేస్తారంటే వ్యక్తులను ఎంచుకుని వారితో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా మనం ఎందుకు ఒక ఉన్నతమైన కుటుంబం వారు మనం పిలిచినప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి తగ్గట్టు, ఆ వివాహమునకు తగ్గట్టు తగిన వస్త్రములు మనం ఏం చేస్తామంటే ధరించుకుని మనం వెళుతూ ఉంటాం. వారికి తగ్గట్టు, వారి స్థాయికి తగ్గట్టు, వారి విలువకు తగ్గట్టు మనం ఏం చేస్తామంటే వారికి మనం ఏం చేస్తామంటే కనుపరుచుకుంటాం. ఎస్తేరు గ్రంథంలోనూ రాజైన అహష్వేరోషు కూడా తనకు తగ్గట్టు, తన రాజరికానికి తగ్గట్టు, తన ఏలుబడిన 3వ సంవత్సరమున 127 సంస్థానాల అధిపతులకి తనకు తగ్గట్టు విందును ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, తనకు తగ్గట్టు ఎస్తేరు విషయంలోనూ వివాహ విషయంలో కూడా బహుమతులు ఇచ్చినట్టు వాడు రాజు. షేబదేశపు రాణి ఆమె కూడా సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా రాజుకు తగ్గట్టు ఏం చేసిందంటే రాజు యొక్క జ్ఞానాన్ని, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క ఆ యొక్క రాజ్యంలో నుండి తన పనివారి ఆ యొక్క విధానాలని అన్నీ పరీక్షించడానికి చూడడానికి వచ్చిన ఆమె ఆయనకు తగ్గట్టు బంగారమును రత్నములను చంద్రమ్రాణులను ఇలాగా అనేక రకమైనటువంటి విలువైన ఆభరణాలను ఆవిడ ఏం చేస్తుందంటే రాజునకు తగినట్టుగా తెచ్చినట్లు లేఖనాలను తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆమె శావదేశపు రాణి తన దేశానికి వెళ్ళే ముందు ఆ రాజు కూడా ఏం చేశాడంటే ఆయనకు తగ్గట్టు ఆమెకి బహుమతులను ఇచ్చినట్టుగా లేఖన భాగం తెలియజేస్తున్నది. కనుక వాస్తవంగా మనము ఆయనకు తగిన వారము కాము. ఇప్పుడు తగిన వారిగా ఆయన ఆరాధించాలని చెప్తున్న కీర్తనకారుడు, మనము వాస్తవంగా ఒకప్పుడు ఆయనకు మనం తగిన వారము కాము, ఆయనకు తగిన వారం కాము. మరి దేనికి తగిన వారం అంటే శిక్షకు తగినటువంటి వారము, నరకాగ్నికి మనం తగినటువంటి వారం, దేవుని ఉగ్రతకు తగినటువంటి వారం, మరణానికి తగినటువంటి వారము. అలాంటి తగిన వారం మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తగని వంటి శిక్షను తన మీద వేసుకున్నాడు. తనకు తగని వంటి శిక్ష. పిలాతు అంటాడు, ఈయనందు నాకు ఏమీ కనబడలే అంటాడు. ఆయన యొక్క లక్షణాలు బట్టి, ఆయన యొక్క ప్రవర్తన బట్టి, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి పిలాతు ఏమంటాడంటే ఈయనందు నాకు ఏమీ కనబడలేదంటాడు, ఆయన యొక్క తగిన జీవితమును బట్టి. కనుక ఆయన తనకు తగిన శిక్ష భరించాడు. తనకు తగిన శిక్ష, ఆ తగిన శిక్ష ఎవరిదంటే మనది. వాస్తవంగా సిలువ మరణానికి కూడా మనం తగినటువంటి వారం కాము.
అలాంటి గొప్ప మరణానికి తగినటువంటి మనలను ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో గొప్ప బాధను ఆయన అనుభవించాడు. ఎన్నో బాధలు అనుభవించాడు. మరి కొరడా దెబ్బలు తినడానికి ఆయన మన పట్ల ఉన్న అపారమైన ప్రేమను బట్టి తను తగినవానిగా ఎంచుకున్నాడు. మన కొరకు ఎన్నో బాధలు పడ్డాడు, ఉమ్మివేతలు అనుభవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెంప వెంట్రుకలను ఆయన ఏం చేశారంటే వారి చేతు బలిమితో లాగారు. ఎంతో బాధ అనుభవించినటువంటి వాడు. కొరడాతో ఎప్పుడైతే ఆయన యొక్క వీపుని దునుమాడారో, ఎప్పుడైతే ఆయన యొక్క శరీరం మీద వారు ఇష్టం వచ్చినట్టు వారు దున్నారో, ఎక్కడైతే ఆయన దున్నారో, ఎక్కడైతే ఆయన కొట్టారో అక్కడ యొక్క రక్తపు మాంసపు ముద్దలు ఆయన శరీరము నుండి రక్తము ఒడివడిగా కారుతూ ఉన్నది. ఆయన మోము నుండి, ఆయన కండ్ల మీద నుండి, ఆ మోము మీద నుండి కండ్ల మీద నుంచి ఆ భూమి మీదకి బలమైన దారులు పడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఆయన ఆ సిలువ చిందించడానికి తగినవంటి పాపమేమీ చేయలేదు. మనల్ని ప్రేమించిన కారణం చేత తగినవంటి మన కొరకు తగిన శిక్షను ఆయన అనుభవించాడు. తగిన శిక్షను ఆయన ఏం చేశాడంటే ఆయన అనుభవించాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ఆరాధించాలంటే ఆయనకు తగినట్టుగా ఆరాధించాలి. ఆయనకు తగినట్టుగా మనం ఎలా ఆరాధించగలం? అంత పరిశుద్ధత దేవుణ్ణి ఆయనకు తగినట్టుగా మనం ఎలా ఆరాధించగలం అనంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. కనుక పరిశుద్ధ అలంకారములు, నీతి అలంకారములు, యథార్థత అలంకారములు ఇవి ధరించుకుని మనం ఏం చేయాలంటే ప్రభువునకు మనల్ని మనం కనుపరుచుకోవాలి. మన సౌందర్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము వెల్లడి చేయాలి. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని అంటున్నాడు. భౌతికమైన ఆభరణములు కాదు, ఆత్మీయమైన ఆభరణములు. పరిశుద్ధత అనే ఆభరణము, నీతి అనే ఆభరణము, యథార్థత అనే ఆభరణము, ఈ ఆభరణములన్నీ కూడా మనం ధరించుకుని ఆయన మనం ఆరాధించాలని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు గారు అంటాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అంటాడు, నీతి అనగా లేదంటే సత్క్రియ అనే ఆభరణములు ధరించుకోమంటాడు. పరిశుద్ధ స్త్రీలను సత్క్రియ అనే ఆభరణలు ధరించుకోమని అక్కడ చెప్తూ ఉంటాడు. కనుక ఆయనకు తగినట్టుగా మనం ఏం చేయాలంటే భౌతికమైన ఆభరణములు కాక ఆత్మీయమైన ఆభరణములు మనం ధరించుకొని ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే ఆయనకు తగినట్టుగా మనం ఆరాధిస్తామో ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే తనకు తగినట్టుగా వాళ్ళు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. యోబు గ్రంథం ప్రక్కనే ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను అంటున్నాడు. కనుక ఎప్పుడైతే మనం ఆయన తగినట్టుగా ఆయనకి ఇష్టానుసారంగా ఆయనకు ప్రీతికరంగా మనం ఆరాధిస్తామో అప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదంటాడు, 30వ వచనంలో అంటాడు, ఆయన ఎదుట సాగులు పడుడి, భూజనులారా ఆయన సన్నిధినే వణుకుడి అంటున్నాడు. కనుక భయభక్తులతో ఆరాధించడం గొప్ప లక్షణం. 12 ఏండ్ల నుండి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముడితే బాగుపడతాను అని అనుకుందో ఆ ముట్టిన తక్షణము ఆయనలో నుండి ఒక ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెను ఎప్పుడైతే స్వస్థపరిచిందో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సమాజంలో ఎలాగా ఆయనే ఆరాధిస్తుందంటే భయముతోనూ వణుకుతోనూ ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుందన్నమాట. ఆమె ఎలా ఆరాధించిందంటే సమాజంలోనూ
భయముతో వణుకుతో ఆయన పాదాల చెంతకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. కనుక ఇప్పుడు సమాజముగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, లేదంటే ఆయన రొట్టె పాత్రలో పాలు పంపులు పొందుతున్న మనం ఎలా ఆరాధించాలంటే ఆయన ఎదుట, లేదంటే ఎలా సాగులు పడాలంటే భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అంటున్నాడు. కనుక వణుకుతో మనం ఆరాధించాలి. మనం అలక్ష్యముగా ఆయన రొట్టె పాత్రలో మనం పాలు పంపులు పొందినట్లయితే ఇప్పుడు ఆ శిక్ష మనకు తెలియదు, కానీ తదుపరి దాన్ని మనం చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు అహరోను కుమారులు దేవుడు ఏం చూడలే అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే అన్యాగ్ని తెచ్చి వారు, కానీ దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోలేదు. అహరోను కుమారులు అయినంత మాత్రాన ఊరుకోలేదు. ఆయన వారికి ఏం చేశాడంటే శిక్ష ఉన్నపాలనే విధించాడు. కనుక ఇప్పుడు నూతన నిబంధన కృపాకాలంలో ఉంటే మనం అలక్ష్యముగా కాక ఆయన యందు లక్ష్యము కలిగి ఆయన ఎటువంటి వాడో అది మనం గుర్తెరిగి ఆయన యొక్క రొట్టె పాత్రలో మన అందరము కూడా పాలు పంపులు పొందాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. చివరిగా వచనం చదివి ముగిస్తాను చూడండి. 29వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగుపలుడి, భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. కనుక వాక్య ప్రకారం నైవేద్యములు చేతపుచ్చుకొని, అనగా మనం సిద్ధపరిచిన స్థుతులు చేతపుచ్చుకొని, ఇక్కడ మనకు నోటుకు వచ్చిన ఉచ్చరణలతో ఆయన స్తుతించకూడదు, కానీ పరిశుద్ధ మందిరంలోనికి మనం రాకుండా ఆయన ఆరాధనలోకి మనము స్తుతించక ముందు గడిచిన వారమంతయు కూడా మనం ప్రభువునకు మరి ఆయన ఆరాధించడానికి సమర్పిస్తున్న మనం ఈ వచ్చే పునరుద్ధాన దినములో ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఏ మాటలతో ఆయన స్తుతించాలి, ఆయన చేసిన మేలును బట్టి ఎలా స్తుతించాలో ఆ స్తుతులు, ఆయన నైవేద్యములు మన చేతపుచ్చుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆయన స్తుతులు చెల్లించాలని ప్రభు పేరట మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు ప్రభు తన ఆరాధన కొరకు దీవించును గాక. ఆమేన్.